మీ రాజావారికి ఈ రాణి గారి కోడి పులావ్ చేయడం అస్సలు మర్చిపోకండి, ఫిదా అయిపోతారు. నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్లో బిర్యానీ మసాలాలు, ఉప్పు, కారం, బిర్యానీ మసాలా, వేయించుకున్న ఉల్లిపాయలు, ఇంకా జీడిపప్పు, 3 స్పూన్ల వేడివేడి నూనె, పెరుగు, ఇంకా దంచుకున్న అల్లం వెల్లుల్లి టమాటో పేస్ట్ వేసేసి బాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. కుక్కర్లో 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంకా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్, కొత్తిమీర, కరివేపాకు వేసేసి ముందుగా నానబెట్టుకున్న రైస్, ఇంకా బిర్యానీ మసాలా వేసేసి రైస్ బాగా పొడి పొడిగా అయ్యే వరకు ఫ్రై చేసేసుకొని 1:2 క్వాంటిటీలో నీళ్లు పోసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసేసి 2 విజిల్స్ పెట్టేసుకోవాలి. రైస్ ఉడికేలోపు మనం పక్కనే చికెన్ ఫ్రై కూడా చేసేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసి కొంచెం వేగిన తర్వాత కొంచెం అంత కారం వేసేసి కరివేపాకు, నీళ్లు కూడా పోసేసి బాగా మసాలా దగ్గరికి ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయింది అన్నప్పుడు అలా వేడివేడి బిర్యానీ పైన ఇలా చూపించినట్టుగా చికెన్ పెట్టేసుకొని వేడివేడిగా తిన్నామంటే అదిరిపోతుంది. ఇంకా ఇలాంటి బోల్డ్ అన్ని రెసిపీస్ కోసం లైక్